పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉండి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ఆ తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో ఆ ప్రభుని మనం ఆరాధించడానికి, ఆ ప్రభుని గణపరచడానికి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉండి కీర్తనలు 43వ అధ్యాయము, కీర్తనలు 43వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి చదువుకుందాం. కీర్తనలు 43వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి చదువుకుందాం. 474 పేజీ, కీర్తనలు 43వ అధ్యాయము 3-4 వచనాలు మనం కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరనిము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవునికి బలిపీఠమునొద్ద నాకు ఆనంద సంతోషములు కలగజేయ దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారాలు వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఆత్మ సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు వరకు కీర్తనల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. నీ వాక్య భాగంలో ప్రవేశిస్తుండగా నీచుడిని, అయోగ్యుడిని, అపాత్రుడైన జ్ఞాపకం చేసుకో ప్రభువా. కనికరించుము, నన్ను నీ అర్హమైన పాత్రగా నన్ను బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఇంకా నా తండ్రి రావాల్సిన బిడ్డలను కూడా తండ్రి త్వరితంగా నీ సన్నిధికి నడిపిస్తూ రమ్మని, నిర్లక్ష్యం అనేది తొలగించి ఆసక్తితో నీ సన్నిధిలో ప్రభువా ఈ ఆరాధనలో పాలు పొంపులు పొందే సమయాన్ని ప్రభువా వారు దొంగిలించక అయ్యా ఆరాధన చేసే సమయాన్ని పాటించి ప్రభువా ఆత్మీయంగా బలపడినట్లు, నిన్ను ఆరాధించినట్లు కృప చూపించవలసిందిగా వేడుకుంటూ నన్ను ఈ పాత్రగా సాధనంగా చేసుకుంటూ రమ్మని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. కీర్తనలు 43వ అధ్యాయము 3-4 వచనాల్లో చదువుకుంటూ వచ్చిన మాట ఏంటి అంటే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం యొద్ద నాకు ఆనంద సంతోషములు కలగజేయ దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారాలు వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, భక్తుడైన దావీదు దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు. ఏమని ఆరాధిస్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరనిమ్ము, అవి నాకు త్రోవ చూపును. అయితే అవి త్రోవ చూపిన తర్వాత అవి నిన్ను ఎక్కడికి తోడుకుని వస్తాయి అంటే, పరిశుద్ధ పర్వతమునకును నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. ఇంకా కింద ఏం రాయబడుతూ వచ్చింది అంటే, అప్పుడు నేను దేవుని బలిపీఠం యొద్ద నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారాలు వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రియులారా, ఇట్టి మాటలు దావీదు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ పై భాగంలో ఏమని రాయబడుతూ వచ్చింది అంటే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు
త్రోవ చూపును. ప్రియులారా, అవి నాకు త్రోవ చూపిద్ది. అంటే వెలుగు సత్యము మనుషునికి ఏం చూపించిద్దయ్యా అంటే త్రోవ చూపించిద్దంట. అంటే ఆ రెండు బయలుదేరాలి. వెలుగు సత్యము రెండు కూడా బయలుదేరినప్పుడు అంట అవి నీకు నాకు మనందరు కూడా ఏం చూపించిద్దాయి అంటే త్రోవ చూపిస్తాయి. త్రోవ అంటే మనం ఏ త్రోవలో ఉండామని త్రోవ చూపించడానికి, మనం ఒకప్పుడు ఏ త్రోవ కలిగిన వారికి ఉండామో, మన త్రోవలు ఎలాంటివి అనేది చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇప్పుడు వెలుగు సత్యము త్రోవ బయలుదేరి చేసి నీకు నాకు త్రోవ చూపించిని. మనము ఆ సత్యము ఆ యొక్క వెలుగు త్రోవ చూపించక మునుపు మనము ఎక్కడ ఉండాము, ఏ స్థితిలో ఉండాము, ఏ యొక్క స్థితిలో ఉండి మనం జీవిస్తూ ఉండాము అనేది చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని మాటలు మనము చూసినట్లయితే రండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి లోకాసు వార్త 8వ అధ్యాయము రండి. లోకాసు వార్త 8వ అధ్యాయములో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదివినట్లయితే, త్రోవ పక్కన ఉన్నవారు నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారు హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ప్రియులారా, ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే త్రోవ పక్కన ఉన్నవారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారు హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటయ్యా అంటే, ఇక్కడ ఇనేవారు త్రోవ పక్కన ఉన్నవారు ఉన్నారు. వారు ఎలాంటి వారయ్యా అంటే ఇనేవారే. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారు హృదయములో ఉండి ఏమెత్తుకొని పోతుందండి? వాక్యం ఎత్తుకొని పోతుందంట. అంటే వింటున్నారు కానీ ఏం చేయట్లేదు, నమ్మి రక్షణ పొందట్లా. వారు ఏం చేస్తున్నారు? నమ్మట్లా. నమ్మి రక్షణ పొందితే ఏం జరిగిద్దండి? నమ్మి రక్షణ పొందిన వారు ఏం చేస్తారు? బాప్తిస్మ అనుభవంలోకి వస్తారు. నమ్మని వారికి ఏముండండి? నమ్మని వారికి ఏంటి? శిక్ష. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వింటున్నారు కానీ వారిలో ఏమి లేదంటే రక్షణ అనే అనుభవంలో లేరు. ఎందుకో తెలుసా? వారిలో నుండి, అంటే వారిలో ఎవరు పని చేస్తున్నారయ్యా అంటే అపవాది ఏం చేస్తుంది? వారి విన్న వాక్యాన్ని అంట ఏం చేస్తుందండి? ఎత్తుకొని పోతూ ఉంది. అంటే ఇప్పుడు మనం రక్షణ పొందుకున్నట్లు మనం రక్షణ పొందపోవడానికి కారణము ఏంటంటే మనం ఎవరి చేతిలో ఉండామండి? అపవాది చేతిలో ఉండాం. అపవాది చేతులు ఒకప్పుడు అపవాది చేతిలో ఉండి మనము అపవాది యొక్క విధానములో జీవిస్తున్న మనముని అలాంటి స్థితిలో ఉంటున్న మనము మరి దేవుని వాక్యాన్ని ఏం చేయలేదంటే నమ్మని వారిగా ఉండాం. ఆనాడు యూదులు కూడా యేసు ప్రభు వారి లోకానికి వచ్చి అనేకమైన కార్యాలు చేస్తుంటే యేసు ప్రభు వారిని కూడా ఏం చేయలేదండి? వారు నమ్మలేదు. నువ్వు నేను కూడా ఒకప్పుడు నమ్మిన వారు రక్షణ పొందుతారంట, నమ్మని వారికి శిక్ష. అంటే మనం ఒకప్పుడు రక్షణ జీవితం లేదు గనక శిక్షకు పాత్రులుగా ఉండాం. అంటే మనం ఎవరమయ్యా అంటే త్రోవ పక్కన ఉండంటి వారిమి. త్రోవ పక్కన ఉండాం కానీ దేవుని వాక్యాన్ని మనము వింటున్నాం కానీ నమ్మట్లా. ఒకప్పుడు నువ్వు నేను కూడా చాలా మంది మనం క్రైస్తవులు అయినప్పుడు కూడా చర్చిలకి దేవాలయాలకి మనం వెళుతూ ఉన్నాం కానీ ఎప్పుడు కూడా వింటున్నాము, విన్న వాక్యాన్ని ఇడిచిపెడుతున్నాం. విన్న వాక్యాన్ని ఎన్నోసార్లు ఇడిచి ఆయన నమ్మకోకుండా
మనం జీవిస్తూ వచ్చినాం. ఎన్ని సంవత్సరాలు అవుతుందో? రక్షణ జీవితం లేకోకుండా ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చి రక్షణ జీవితం లేకోకుండా యేసు ప్రభువు నమ్మకోకుండా నామకార్థమైన క్రైస్తవులుగా మనం జీవిస్తూ వచ్చినాము. నమ్మని జీవితం మనది. నమ్మక దేవుని యొక్క సన్నిధిలో జీవించుకోకుండా మనం అపవాది చేతిలో జీవిస్తూ త్రోవ పక్కనే పడి జీవించిన వారుగా ఉండాం. అలాంటి స్థితిలో ఉండాం. మనకి లెక్క అయితే శిక్ష. నమ్మని వారికి ఏంటండి? శిక్ష. అలాంటి శిక్షకు పాత్రులుగా మనం జీవిస్తూ వచ్చినాం. అంటే నమ్మలేని వారమి, అంటే త్రోవ పక్కన ఉన్నంటి వారమి. రెండోదిగా చూస్తే రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే యెషయా కీర్తన గ్రంథము 51వ అధ్యాయము. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 13వ వచనము ఏమని రాయబడిందమ్మా? అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట ఏం రాయబడుతూ వచ్చిందంటే అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించెదను. ప్రియులారా, ఒకప్పుడు మనలో ఏముందయ్యా అంటే అతిక్రమము అంటే అతిక్రమం అనే ఆ త్రోవలో. అందుకని అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము రండి. ఎవరో అతిక్రమము త్రోవలో మన జీవిస్తున్న వారు ఉన్నారు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 21వ వచనము 22వ వచనం చదవండి. 9వ అధ్యాయం 21, 22. వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరుచుచు దమస్కాలో కాపురం ఉన్న యూదులను కలవరపరిచేను. ప్రియులారా, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే పౌలుగా చేయక మునుపు, పౌలుగా మార్చక మునుపు సౌలుగా ఉన్నంటి వాడు. ఈయన ఎలాంటి వాడంటే మరి దేవుని యొక్క సంఘములో ఉన్న బిడ్డలందరినీ కూడా, ప్రార్థన చేయవారందరిని కూడా నాశనము చేసిన వాడు ఈయన. అంతేకాకుండా బంధించి ప్రధాన యాజకుల వద్దకు తీసుకుని వచ్చిన వాడు ఈయన. అంతేకాకుండా అతడు దమస్కాలో కాపురం ఉన్న యూదులను కలవరపరుస్తూ వచ్చినాడు. అంటే ఈయన ఎలాంటి వాడంటే అతిక్రమములు చేయవాడు. అందుకనే మనం కూడా ఒకప్పుడు ఎలాంటి వారేమన్నామంటే ప్రార్థన చేసేవారిని నాశనం చేసేవారు గుండాం, బంధించేవారు గుండాం, అంతేకాకుండా కలవరపరిచేవారు గుండాం. ఇలాంటి త్రోవలో మనం జీవిస్తూ వచ్చినాం. మొట్టమొదటిది ఏంటంటే రక్షణ నమ్మి రక్షించబడుకోకుండా జీవిస్తున్న త్రోవలో మనం ఉన్నాము. రెండోదికి చూస్తే అతిక్రమములు చేయవారి యొక్క త్రోవలో మనం జీవిస్తూ వచ్చినాం. అలాంటి త్రోవలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకేం చేశాడంటే అతిక్రమములు చేయవారికంట ఆయన త్రోవలు ఏం చేశాడమ్మా? బోధిస్తూ వచ్చినాడు. వింటున్నారా అని. దేవుని యొక్క త్రోవలు మానవుడి యొక్క త్రోవలు ఎలాంటివి అంటే నమ్మి రక్షణ వింటున్నారు కానీ నమ్మి రక్షణ పొందుకోకుండా అపవాది చేతిలో, లోకములో అపవాది కింద జీవిస్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే అతిక్రమము చేయవారి త్రోవలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అలాంటి వారికి ఆయన త్రోవలు బోధించడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. మూడోదిగా చూస్తే రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే కీర్తనలు రండి.
కీర్తనలు 40వ అధ్యాయము. కీర్తనలు 40వ అధ్యాయము 4వ వచనం చదవండి. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను లక్ష్య పెట్టక. చాలండి, ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట, 3వ మాట ఏంటంటే త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారునైనను. అంటే త్రోవ విడిచి ఏం చేస్తున్నారండి వీళ్ళు? అబద్ధముల తట్టు తిరిగిన వారు ఉన్నారు. అంటే మనము ఒకప్పుడు ఏ త్రోవలో ఉన్నామయ్య అంటే అబద్ధములాడు వారి తోవలో ఉన్నాం. అబద్ధములాడు వారి తోవలో నువ్వు నేను కూడా ఎన్ని అబద్ధాలు ఆడామో. రక్షణ లేకముందు లెక్కలేనన్ని అబద్ధాలు ఆడాం. ఎన్ని అబద్ధాలతో మనం జీవిస్తూ వచ్చినామో. ప్రతి మాటకి ప్రతి దానికి అబద్ధాలు ఆడుతూ అబద్ధంగా జీవిస్తూ అబద్ధాలతోనే మన కాలము గడుపుతూ వచ్చినాం. ఇక్కడ అబద్ధములాడుతూ త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అపోస్తుల కార్యములో ఒక మాట ఉంది. ఏముందండి? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి. అపోస్తుల కార్యములు తన భార్య అయిన సపేరాతో అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి అలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వయసుమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతున్న వానితో చెప్పిన. ప్రియులారా, ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే అబద్ధములు అంటే త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారు. అంటే ఇక్కడ ఎవరు ఉన్నారయ్య అంటే అననీయ సపేరాలు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? మనం కూడా ఒకప్పుడు అంతే. అననీయ సపేరులాగా మనం కూడా పరిశుద్ధాత్మను మోసపుచ్చి, అంతేకాకుండా మనుషులతో కాదు మనం అబద్ధం ఆడింది. ఎవరితో అబద్ధం ఆడామండి? దేవునితోనే అబద్ధాలు ఆడాం. అందుకని మన జీవితంలో లెక్క అయితే అననీయ సపేరాలు ఎలాంటి వారంటే అబద్ధములు ఆడిన దాన్ని బట్టి లెక్క అయితే ఏమయ్యారు చెప్పండి? చనిపోయారు. చచ్చిపోయారు. ఇద్దరు చచ్చిపోయారు. ఉన్నారా? ఇద్దరు చచ్చిపోయారు. అంటే వీళ్ళల్లో ఏముందయ్యా అంటే అబద్ధమనే త్రోవలో ఉన్నారు. మొట్టమొదలా నమ్మి రక్షణ పొందుకోకుండా త్రోవ పక్కన జీవిస్తూ అపవాది చేతిలో ఉన్నంటి వారు. రెండోదల్లా అతిక్రమం అనే త్రోవలో జీవిస్తూ అతిక్రమంలో చేస్తూ సంఘాన్ని ప్రార్థన చేసేవారిని నాశనం చేసి కలవరపరిచే వారి యొక్క త్రోవలో మనం ఉండాము. మూడోదిగా ఏం కనపడుతుందంటే త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగి సావలసిన మన జీవితాలు, సచ్చిన స్థితిలో ఉన్న మన జీవితాల్ని బాగు చేయటానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి లోకరక్షకుడిగా మన మధ్యకు వచ్చి మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు ఉన్నాడు. అంతేకాకుండా నాలుగోదిగా చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అండి ఏమని రాయబడుతూ వచ్చిందంటే యెషయా గ్రంథము. రండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. 8వ వచనం చదవండి. 8, శాంతి వర్తనము వారు ఎరగురు, వారి నడవల్లో న్యాయము కనబడదు, వారు తమ కొరకు ఏం చేస్తున్నారండి? వీళ్ళంతా
వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. వాటిలో నడుచువాడును శాంతి నొందడు. ప్రియులారా, ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే, నాలుగవదిగా ఏం కనబడుతున్నాయి అంటే వంకర త్రోవలు. మానవుడు ఏం చేశాడండి? మానవుడు తన జీవితంలో ఏం కల్పించుకుంటున్నాడంటే వంకర త్రోవలు. ఎటు పడితే అటు. ఏమా ఏం చేసాం మనం? ఎటు పడితే అటు తిరుగుతూ వచ్చాం వంకర త్రోవలు. అందుకని ఈ వంకర త్రోవలు ఎటు పడితే అటు అంటే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలు అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారు వలెను స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైన. ప్రియులారా, ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, మనము అంట శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకోటాకంట వంకర త్రోవలో ఏం చేసామండి? వంకర త్రోవలో ఏం చేసాం? కల్పించుకొనిస్తున్నాం. ఎట్టబడితే అటు. పాపం చేయటానికి తిన్నగా వెళ్తారా? పాపం చేసేవాడు తిన్నగా నడుస్తాడా? పాపం చేసేవాడు డైరెక్ట్గా వెళ్తాడా? లేదు. వంకర త్రోవలు మానవుడి జీవితంలో ఏముండయ్యాయి అంటే, ప్రియా సహోదరి సహోదరుడా, ఒకప్పుడు నీ నా జీవితంలో ఏమి కల్పించుకున్నావంటే వంకర త్రోవలు. ఐదవదిగా చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ఐదవదిగా ఏం కనబడుతున్నాయి అంటే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 7వ వచనంలో ఏం కనబడుతుంది? వారి కాళ్ళు పాపము చేయుటకు పాపం చేయి పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరబడును. వారు తలంపులు పాపయుతమైన తలంపులు, పాడును నాశనము వారు త్రోవలో ఉన్నది. ప్రియులారా, ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ప్రతి వ్యక్తిని కూడా వారి త్రోవలో ఏముందంటే పాడు నాశనం. పాడుంది, నాశనం. అందుకనే నశించిన దానిని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. ఎవరండి వీళ్ళు? పాడు. కరెంట్ లేదు అన్న, కరెంట్ లేదు. పాడు నాశనము. ఏమన్నా వీళ్ళు? ఎవరు పాడు చేయాలా? ఎవరు తను నాశనం అవటమే కాదంట, తను నాశనం అయ్యే సంగతి పక్కన పెట్టు, ఇంకోళ్ళు కూడా ఏమవ్వాలని కోరుకుంటున్నారు, వాళ్ళు కూడా నాశనం అవ్వాలని. అంటే తను చెడింది కాకుండా ఇంకోడు చెడగొడుతున్నాడు, తను పాడైంది కాకుండా ఇంకోడు పాడు చేసేవారు ఉండాం. అంటే మన జీవితంలో మనం ఎలాగుండామంటే పాడు నాశనం అంట మన త్రోవలో ఉంటూ వచ్చిందంట. ఆ త్రోవలో అలాంటి జీవితము జీవిస్తూ ఇక మనం ఏమైపోతాం? నశించిపోవాల్సిన మన జీవితాన్ని మన జీవితం మనమే ఏం చేసుకున్నామంటే ఏం చేసుకున్నామండి? నాశనము చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నాశనం చేసుకున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అన్న పోంది నోట పెట్టుకున్న ఉమ్మంత దాంట్లోకి వెళ్ళి ఏమైందంటే ఎప్పుడైతే మనిషి జీవితంలో ఎప్పుడైతే ఈ యొక్క పాపము చేయటానికి నాశనం అనే త్రోవలో ఉండడానికి ఇష్టపడతాడో
అట్టి వారి మీద దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క నాశనము వారి మీదకి కుమ్మరించబడుతూ వచ్చింది. అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు ఎప్పుడు కూడా తన్ను తాను ఏం చేసుకున్నాడు? గాయపరుచుకున్నాడు. ఎక్కడున్నాడు ఆ వ్యక్తి? సమాధుల్లో ఉన్నాడు. మనం కూడా ఒకప్పుడు ఈ యొక్క వాసన కొట్టి సమాధులు లాంటి జీవితం, ఆ త్రోవలో మనం జీవిస్తూ మనమే ఎవరో కాదండి, మనం ఏం చేసుకుంటున్నామండి? నాశనం చేసుకుంటున్నాం. నాశనం చేసుకున్న వ్యక్తి దగ్గరకు ఎవరొచ్చారండి? యేసు ప్రభు వారు వచ్చాడు. యేసు ప్రభు వారు వచ్చాడు. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న ఆ వ్యక్తిని ఏం చేశాడంటే ఆ వ్యక్తిని బాగు చేశాడు. ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాలన్నీ కూడా పోతూ వచ్చినాయి. ఆ వ్యక్తిలో ఉన్న సమస్తమును, ఆ గాయాలన్నీ కూడా సమస్తమును బాగు చేస్తూ వచ్చినాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా అనేకమైన స్థితిలో జీవిస్తూ ఈ యొక్క త్రోవ పక్కన పడి ఉన్న ఇత్తనం వలె, త్రోవ విడిచిన గొర్రెవలే, త్రోవ తప్పిన మనుషుల వలె మన జీవితాన్ని బాగు చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఎలాంటి త్రోవలో మనం జీవించినామంటే నమ్మి రక్షణ పొందుకోకుండా అపవాది చేతులు లోకములో ఉండి ఆ రక్షణ లేని త్రోవలో మనం జీవిస్తూ ఉన్నాం. రెండోదిగా చూస్తే అతిక్రమం చేయవారి త్రోవలో మనం జీవించిన వారు ఉన్నాం. మూడోదిగా చూస్తే అబద్ధములాడేవారి త్రోవలో మనము జీవించిన వారు ఉన్నాం. నాలుగోదిగా చూస్తే వంకర త్రోవలు కల్పించుకున్న వారు ఉన్నాం. ఐదవదిగా చూస్తే పాడను నాశనం అని మన త్రోవలో ఉన్నది. ఇలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకునేవాడు ఉన్నాడు. ఎలాంటి జ్ఞాపకం చేసుకున్నాడు? నీకు నాకు నన్ను త్రోవలోను తీసుకురావటానికి ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకున్నా అంటే నిర్గమాకాండము. రండి, నిర్గమాకాండము 13వ అధ్యాయం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనం చదవండి. వారు పగలు రాత్రియు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను. ప్రియులారా, ఇప్పుడు దేవుడు ఎక్కడికి నడిపించాడు? యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై అంట, నిన్ను నన్ను ఆయన త్రోవలో నడిపించుటకై అంట పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలుగుచ్చుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను. ఏం చేశాడా మీనా? ఇప్పుడు ఎవరు త్రోవలో? ఆయన త్రోవలో నడిపించడానికి ఇష్టపడ్డా, లేకపోతే ఈ యొక్క ఐదంతలా కలిగిన త్రోవలో మనం ఉండటానికి ఆయన ఇష్టపడ్డా? ఏ త్రోవలోనికి? అందుకని పాటకాడ ఉంది, త్రోవ తప్పి తిరుగుచుంటిమి, ఆ త్రోవలోనే పాడేయుంటిని, త్రోవ తప్పి తిరుగుచుంటిని, ఆ త్రోవలోనే పాడేయుంటిని, ఆయన నన్ను రక్షించెన్, ఆయన నన్ను రక్షించెన్, తానే నన్ను కరుణించెన్, ఎంత మంచి నాకు సొంతమాయెను, ఎంత మంచి యేసు నాకు సొంతమాయెను, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగిపోయింది, హల్లెలూయా, నన్ను రక్షించెన్, సంతోషం పొంగి పొర్లింది. ప్రియులారా, త్రోవ తప్పి తిరుగుతున్న నీకు నాకు నిన్ను నన్ను త్రోవలోనికి నడిపించడానికి ఆయన పగటిలో మేఘస్తంభంగా,
రాత్రిలో అగ్ని స్తంభముగా ఉండంట మనకి ముందుగా నడుచుచూ వచ్చాడంట. అంటే ఇప్పుడు మనకేం చూపిస్తున్నాడు? త్రోవ. అమ్మా, ఏం త్రోవ? పగటిలో మేఘస్తంభముగాను రాత్రిలో అగ్ని స్తంభముగా ఉండంట మనకు ముందుగా ఏం చేశాడమ్మా? ముందుగా నడుస్తున్నాడు. ఎందుకు ముందుగా? ఎందుకు? ఆయన ముందుగా నడవకపోతే మనం ఏమైపోతాం? ఏమైపోతాం? మరలా తప్పిపోతామని, మరలా పాడైపోతామని, మరలా త్రోవ పక్కలోకి వెళ్ళిపోతామని ఆయన మన చుట్టూ ఉంచాడు. మేఘస్తంభాన్ని, అగ్ని స్తంభాన్ని ఉంచి నిన్ను నన్ను ఏం చేశాడంటే నీకు నాకు ముందుగా నడుచుచూ వచ్చాడంట. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు అండి! నిన్ను నన్ను త్రోవలోనికి నడిపించి ఆ రక్షణ మార్గంలోనికి నిన్ను నన్ను నడిపించడానికి నీలో ఉన్న నాలో ఉన్న పాప జీతాన్ని అంతటిని తొలగించి ఆ రక్షణ మార్గంలో నడిపించడానికి దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పగలే రాత్రి రాత్రే నీకోసం నా కోసము గగనాన్ని చీల్చుకుని ఈ లోకానికి వచ్చి నీకు నాకు త్రోవ చూపించడానికి ఆయన నీకు నాకు ముందుగా నడుచటమే కాకుండా ఆయన ఇంకేం చేస్తూ వచ్చినాడు అంటే, రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 13వ వచనం చదవండి. 13. నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. ప్రియులారా, ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందో తెలుసా? ఆయన నిన్ను నన్ను ఆయన త్రోవలో నడిపించడానికి ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను విమోచించి ఈ ప్రజలను తన కృపచేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధ ఆలయమునకు ఏం చేశాడమ్మా? నడిపించాడంట. ఎక్కడ నడిపించాడండి? పరిశుద్ధ ఆలయమునకు. ప్రియులారా, నిన్ను నన్ను ఆయన పరిశుద్ధ ఆలయములోనికి ఆయన నిన్ను నన్ను నడిపించిన వాడుకున్నాడు. పగటిలో మేఘస్తంభంగా రాత్రిలో అగ్నిస్తంభంగా ఉండి ఆయన త్రోవను ఆయన నీకు నాకు త్రోవ కలగజేసి ఆ త్రోవలో నడిపించడానికి ఆయన నిన్ను నన్ను విమోచించి విడుదల చేసి తన కృప చేత తోడుకుని పోవటానికి ఆయన ఎక్కడో తోడుకుని పోయాడంటే తన బలము చేత అంట పరిశుద్ధ ఆలయమునకు ఏం చేశాడమ్మా? అక్కడ మనం చదివాం కదా 43వ కీర్తనలో ఏమని రాయబడిందమ్మా? ఏమని రాయబడింది? పరిశుద్ధ పర్వతమునకు నివాస స్థలమునకు నన్ను తోడుకొని. ప్రియులా, ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఆయన నివాస స్థలమునకంట తోడుకుని వచ్చాడు. ఇప్పుడు నిన్ను నన్ను ఎక్కడ తోడుకుని వచ్చాడు విమోచించంటే? ఆయన యెరూషలేములోనికి తన ప్రజల మధ్యకు నిన్ను నన్ను ఏం చేశాడంటే తోడుకుని వచ్చాడు. ప్రియులారా, నిజంగా త్రోవ పక్కన పడి ఉన్న నిన్ను నన్ను, అంతేకాకుండా అతిక్రమం అనే త్రోవలో జీవిస్తున్న నిన్ను నన్ను, అబద్ధమనే త్రోవలో జీవిస్తున్న నిన్ను నన్ను, వంకర త్రోవలోని జీవిస్తున్న నిన్ను నన్ను, పాడు నాశనం అనే త్రోవలో జీవిస్తున్న నిన్ను నన్ను రక్షించడానికి దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కోసం పగటిలో మేఘస్తంభంగా రాత్రిలో అగ్నిస్తంభంగా వచ్చి ఆయన నిన్ను నన్ను త్రోవలోనికి నడిపించి ఆయన నీకు నాకు ముందుగా ఆయన నడిపించడానికి ఆయన నిన్ను నన్ను తన కృపచేత నిన్ను నన్ను విమోచించి తోడుకొని తన పరిశుద్ధ ఆలయములోనికంట నిన్ను నన్ను నడిపిస్తూ వచ్చినాడంట. తన నివాసములోనికంట నిన్ను నన్ను తోడుకొని వస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత గొప్ప దేవుడు! ఈ దేవుని వర్ణించగలమా? వివరించగలమా అంటే వర్ణించలేము, వివరించలేము. అందుకని పాటకారు ఉంది కదా, వర్ణింపలేను వివరింపలే యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు
చేసిన మేలు. యేసయ్యా నీవు నా చేసిన మేలు. యేసయ్యా నీవు నా యేసయ్యా నీవు నాకు చేసి. ప్రియులారా, ఆయన ఎంత మంచి దేవుడు. ఆయన ఎంత నీకు నాకు మేలు చేయటానికి, నిన్ను నన్ను ఆ పరమునకు చేర్చడానికి, ఆ పరిశుద్ధ స్థలములోనికి చేర్చడానికి, ఆ పరిశుద్ధ పర్వతమునకు చేర్చడానికి, ఆ పరిశుద్ధ నివాస స్థలములోనికి, ఆయన మందిరములోనికి నిన్ను నన్ను చేర్చడానికి దేవాది దేవుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారుగా పగటిలో మేఘస్తంభంగా, రాత్రుల అగ్నిస్తంభంగా ఉండి నిన్ను నన్ను నడిపించి ఆయన త్రోవలో నడిపిస్తూ వచ్చినాడు. అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట ఉంది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ప్రతి మనిషిని ఆయన యొక్క ఆలయములకు నడిపించడమే కాకుండా, యోహాను సువార్త రండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 9వ వచనం చదవండి. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ఏం చేసిందమ్మా? ప్రతి మనిషిని ఏం చేసిందమ్మా? వెలిగించిందంట. ప్రియులారా, నిన్ను నన్ను ఆ దేవాది దేవుడు అందుకని నీ వెలుగు నీ సత్యము బయలుదేర చేయము, అవి నాకు త్రోవా చూపును. ప్రియులారా, నిన్ను నన్ను ఎక్కడికి నడిపించినాయి అంటే ప్రతి మనిషిని పరిశుద్ధ ఆలయములకు నడిపిస్తూ వచ్చినారంట. అంతేకాకుండా ప్రతి మనిషి ఏమయ్యాడమ్మా? ఏమయ్యాడు? ఇప్పుడు చదివాం కదా, ఏమొచ్చింది వాళ్ళకి? 9వ వచనంలో ఏముందమ్మా? నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని, నిన్ను నన్ను మనందరూ కూడా ఏం చేసిందమ్మంటే ఆ వెలుగు ఇచ్చి, ఆ వెలుగు ఇప్పుడు ఈ ట్యూబ్ లైట్ కనుక ఏ రీతిగా వెలుగు దాని కింద వెలుగులో ఉంటే మనిషి ఎలాగో మరి తేటగా కనబడతాడో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారంట నీకు నాకు ఏమయ్యాడమ్మా? వెలుగుగా ఉన్నాడంట. అందుకని ఆయనలో ఏముందండి? ఆయనలో జీవముంది. ఆ జీవము ప్రతి మనిషిని ఏం చేసిందమ్మా? వెలిగించింది. అమ్మా, ఎప్పుడైతే పరిశుద్ధ ఆలయములోనికి మనం తీసుకురాబడ్డామో, ఎప్పుడైతే పరిశుద్ధ ఆలయంలోనికి ఆయన నివాస స్థలములోనికి తీసుకురాబడ్డామో, మన మీద ఏముందంటే ఆయన వెలుగు ఏం చేసిందమ్మా? ప్రకాశిస్తూ వచ్చింది. అందుకని ఇప్పుడంతా మనం ఎక్కడున్న వాళ్ళమయ్యా అంటే దేవుని యొక్క వెలుగులో ఉన్నంటి వారిమి. ఆయన వెలుగులో, ఆయన త్రోవలో నిన్ను నన్ను నడిపించిన ఆ గొప్ప దేవుని, ఆ సర్వాధికారి అయిన దేవుని మనం ఏం చేయాలంటే ఆరాధించేవారుగా ఉండాలి. ఆ ప్రభునామాన్ని గణపరిచేవారుగా ఉండాలి. అంతేకాకుండా పరిశుద్ధ ఆలయములకు నడిపించాడు, తాను వెలుగు అనుగ్రహించాడు. అంతేకాకుండా ఇంకొక మాట ఉంది కదా, 43వ కీర్తనలో ఏముందండి? 43వ కీర్తన కిందకు వచ్చేసరికి పరిశుద్ధ నివాసంలోనికి నన్ను తోడుకుని వచ్చినని కింద ఒక మాట ఉంది. ఏముంది? దేవుని బలిపీఠం యొద్దను ఆనంద సంతోషములు. అమ్మా, ఏముందండి? బలిపీఠం యొద్ద నీకు నాకు ఏమిచ్చాడు? ఆనంద సంతోషాలు అంట. అబ్బా, ఈ బలిపీఠం యొద్దకు వస్తే ఆ బలిపీఠం యొద్ద కూడా పడి ఆ యొక్క బలిపీఠం యొద్ద కూర్చున్న మనకి ఏమిచ్చాడండి? ఆనందము. ఆనందము ప్రభు నాకొసగెను, జీవితమే మారెను, నా ఎల్లమందు యేసు వచ్చెన్న, జీవిత రాజా అయ్యెను, నా ఎల్లమందు యేసు వచ్చెన్న, జీవిత రాజా. ప్రియులారా, ఇటు ఆనందము ఎక్కడన్నా ఉందా అంటే ఆయన బలిపీఠం యొద్ద నీకు నాకు ఏమిచ్చాడండి? ఆనందము, సంతోషం. కీర్తన 84వ అధ్యాయంలో కోరాహు కుమారులకి నిన్నకాడ చదువుతూ వచ్చినాం మనం. ఆనందమే సంతోషం అంట.
చదవండి మొదటి 2 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరములు చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు. అబ్బా, ఎంత ఆనందాన్ని ఇచ్చాడండి. ఒకప్పుడు ఈ ఆనందం ఉందా మనకి? పాపంలో ఉన్నప్పుడు ఆనందం కొద్ది క్షణమే ఆనందం, లేకపోతే లోకంలో ఉన్నప్పుడు కొద్ది క్షణమే ఆనందం, ఎల్లప్పుడూ ఆనందం. ఎక్కడేంటి ఆయన బలిపీఠం యొద్దే. ఆయన బలిపీఠం యొద్ద నీకు నాకు ఏం కలగజేశాయంటే ఆనంద సంతోషాలు కలగజేశాడు. అందుని బట్టి దేవా, నా దేవా, నేను నీకు సితారాలు వాయించుచు కృతజ్ఞతాస్తుతులు. అబ్బా అయ్యా, నీ బలిపీఠం యొద్ద 84వ కీర్తనలో ఉంది కదా, ఏముందండి? నీ బలిపీఠం యొద్ద ఏం రాయబడింది? పిచ్చుకలకు నివాసం దొరికినట్లు, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. ప్రియులారా, అలాగే నాకు కూడా అయ్యా, వాటికి ఏ రీతిగా స్థలాన్ని ఇచ్చావో, వాటికి ఏ రీతిగా దొరుకుతూ వచ్చినావో, నీ బలిపీఠం మీద నేను కూడా అట్టి నివాసం చేయటానికి నాకు ఇచ్చిన ఆ ధన్యతను బట్టి కూడా వందనాలు, స్తోత్రాలని మనం ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆరాధించేవారుగా ఉండాలి. ఇట్టి విధానంలో నిన్ను నన్ను అట్టి విధానంలోనికి ఆయన త్రోవలోకి నడిపించి, ఆయన పరిశుద్ధ ఆలయంలోకి నడిపించి, ఆయన నీకు నాకు వెలిగించి నీకు నాకు పరిశుద్ధ ఆలయంలోనికి నడిపించడమే కాకుండా ప్రతి మనిషిని వెలిగించాడు, ప్రతి మనిషికి జీవాన్ని ఇచ్చాడు, ప్రతి మనిషిని బలిపీఠం మీద ఆనంద సంతోషాలతో జీవింపజేశాడు. అంతేకాకుండా తన బలిపీఠం మీద నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ధన్యత నీకు నాకు ఇచ్చిన ఆ దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. అట్టి నిన్ను నన్ను చేయటానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలవరి శిలువలో ఏలాడుతూ వచ్చినాడు. ఆయన ఒకరిదొక 40 దెబ్బలు తింటూ వచ్చినాడు. అంతేకాకుండా మరి ఆయన ఆ సొగసును స్వరూపాన్ని కోల్పోతూ వచ్చినాడు. ఎవరి కోసమై అంటే నీ నా కోసము. అంత గొప్ప దేవుణ్ణి, సర్వాధికారి అయిన దేవుణ్ణి, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నీ మధ్య నా మధ్య పరిశుద్ధాత్మదేవుడిగా నివాసం చేస్తున్న ఆ దేవుణ్ణి ఒక సహోదరుడు సహోదరి బిగ్గరగా క్లుప్తంగా ప్రభుని మనం ఆరాధిద్దాం. ప్రియా సహోదరి సహోదరుడా, నిజంగా మన జీవితంలో ఐదంత పాప జీవితంలోతో జీవిస్తున్న నిన్ను నన్ను ఆ వెలుగు సత్యం ఏం చేసిందంటే బయలుదేరుతూ వచ్చింది. నీకు నాకు త్రోవ చూపిస్తూ వచ్చింది. ఆ త్రోవే పరలోకపు త్రోవ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క త్రోవలోనికి నిన్ను నన్ను నడిపించిన ఆ గొప్ప దేవుణ్ణి, 5 అంతల పాప జీవితము, 4 అంతల ఆత్మ సంబంధమైన మేలులు యుధంలో నడిపించిన ఆ దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. ఒక సహోదరుడు సహోదరి బిగ్గరగా క్లుప్తంగా ప్రభుని ఆరాధించండి.